ఆయన అసలు ఏం మాట్లాడుతుండ ఆయనకు ఏమైనా తెలిసింది? ఆయన భారతదేశంలో పుట్టిండా లే పాకిస్తాన్లో పుట్టిండా? ఏమైనా రాముడి గురించి మాట్లాడతాడు, హనుమంతుడి గురించి మాట్లాడతాడు. ఆయనకు అసలు ఆ దేవుళ్ళ గురించి మాట్లాడే అధికారమే లేదు. ఆయన సీదా క్షమాపణ చెప్పడమే బెస్ట్. ఒక సీఎం పదవిలో ఉన్న వ్యక్తి ఆ రకంగా మాట్లాడడము చాలా ఏహనీయము. ముందుగల తెలంగాణ హిందువులందరికీ ఆయన క్షమాపణ చెప్పాలి, ముక్కు నేలకు రాయాలండి. ఆయన ఒక ఎల్లమ్మకు పోషమ్మకు వీళ్ళందరికీ చెప్పకుండానే సీఎం అయినాడా? వాళ్ళ గుళ్ళల్లోకి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి మొక్కకుండానే సీఎం అయినాడా? ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఉన్న 5 ఒక హస్తం గుర్తు అన్నాం కదా, 5 ఏళ్ళు మాత్రమే సమానం లేవు. ఆయన పంటికి దెబ్బ తాకితే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాడు, కడుపుకు దెబ్బ తాకితే ఒక డాక్టర్లే ఇంతమంది ఉన్నప్పుడు ఒక మనం దేవుళ్ళము మన మనసు నచ్చిన దేవుణ్ణి మొక్కడంలో ఐక్యత లేదనడానికి ఏముంది ఆయన దగ్గర? మన అందరము ఒకటే అనే భావన బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తుంది. అందరం ఆయన మాత్రము అందరినీ విడగొట్టాలి, కులాల వారిగా విడగొట్టాలి, మతాల వారిగా విడగొట్టాలనే ప్రస్తావన ఆయన తీసుకొస్తున్నాడు. ఒక సీఎం స్థాయిలో ఉండి ఇలా మతాల గురించి దేవీ దేవతల గురించి హీనంగా మాట్లాడడం మాత్రము తగదు. ఆయన ఎంబడే సీఎం పదవికి కూడా ఆయన పనికిరాడు, రాజీనామా చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఏ రకంగానైతే మరి నిన్న సమావేశంలో మాట్లాడిండో ఆ మాటలకు తప్పకుండా క్షమాపణ చెప్పాలి. మరి మా రాష్ట్ర అధ్యక్షురాలు ఏం చేసింది అక్కడ మాట్లాడడానికి వెళ్తున్నారు. మరి ఈ రకంగా ఘోరంగా కాలం దొక్కడము, పోలీసులు ఎక్కడికక్కడ నూకేస్తా ఉన్నారు. అంటే ఈ పోలీసులు మరి రాష్ట్ర ప్రభుత్వానికి కొమ్ము కాస్తుందా? ప్రజలకు రక్షకుల్లా లాగున్నారా లేక భక్షకుల్లా లాగున్నారా అని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. అంటే ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఏమన్నా అనొచ్చా? నువ్వు హిందువు కాదా, మరి మతం బారిపో, నువ్వు కూడా ఒక ముస్లిం లాగా బారిపో, అప్పుడు మేము కూడా ఒప్పుకుంటాం. కానీ మేము ఇప్పుడు చెప్తున్నాం, యావత్ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పకపోతే ఏ గుళ్ళల్లో కూడా ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా మరి అడుగు పెట్టొద్దు. మరి ఇప్పుడు అంటారు కదా కాంగ్రెస్ నాయకులు ఏం తప్పు చెప్పలేదు, మీరే వక్రీకరిస్తున్నారని. సరే మేమే వక్రీకరిస్తున్నాం అనుకున్నాము, కానీ మీరెవ్వరు కూడా మరి ఆ గుళ్ళకి రాకండి. మీకు నమ్మకం లేదు కదా, మీరెవ్వరు కూడా రావద్దు ఈ రోజు నుంచి. మేము అదే మాట చెప్తా ఉన్నాం. ఒకవేళ మీరు దేవుళ్ళని నమ్మినట్టయితే అందరూ హిందూ సమాజానికి వత్తాసు పలుకుతూ మీరందరూ మీ రాష్ట్ర ముఖ్యమంత్రి తోటి క్షమాపణలు చెప్పియండి. ఇదే మొత్తం కాంగ్రెస్ నాయకులకు మేము చెప్పదలుచుకున్నాం.